అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి మహిమల గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అందరూ అనుకుంటారు, మనం ఏవైనా మొక్కులు మొక్కితే వెంకన్న ఆ మొక్కు వసూలు చేసే వరకు విడిచిపెట్టడు అనుకుంటారు. కానీ ఆ తండ్రి కరుణ మన మీద కలిగితే, మన నుంచి తను ఏవైనా తీసుకోవాలి అని భావిస్తే అలా కూడా కొన్ని మహిమలు చూపిస్తాడు. అది మనం ఏమీ మొక్కకపోయినా సరే, ఇది యథార్థ సంఘటన, జరిగిన విషయాన్ని మీకు నేను చెప్తున్నాను. ఒక కుటుంబం మొట్టమొదటిసారి తిరుపతికి వెళ్ళారు. చిన్న పిల్ల చంకలో ఉంది, ఒక బాబుని తీసుకుని వెళ్ళారు. బాబు కాదు, పాపని తీసుకుని వెళ్ళారు. ఆ పాపకి ఒక 2 సంవత్సరాల వయసు అట్లా ఉంటుంది. ఎత్తుకున్నారు, తిరుపతికి వెళ్ళారు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. మరి అంత దూరం వెళ్ళాం కదా అని మరి ఆ వస్తూ అట్లాగే విజయవాడ, కంచి ఇవి చూసుకుని వద్దామనుకున్నారు. చాలా చిన్న ఏజ్లోనే ఉన్నారు. అప్పటికి ఆమెకు ఒక 22 సంవత్సరాలు ఇట్లా ఉండొచ్చు. పాపకి 2 సంవత్సరాలు, ఆమె భర్తకి ఒక 25 ఏళ్ళు ఉంటాయి. ఇక తిరుపతి దర్శనం అయిన తర్వాత తిరుపతిలో ఆమె భర్త గుండు చేయించుకున్నాడు. మొట్టమొదటిసారి తిరుపతికి వచ్చాను, మళ్ళీ వస్తామో రామో, ఎన్నాళ్ళకు వస్తామో, పేదరికం కదా అని దండం పెట్టుకుని ఆయన ఇచ్చేశాడు. ముందేం మొక్కుకోలేదు, తిరుపతికి వచ్చాం కాబట్టి అని ఇచ్చేసుకున్నారు. అప్పట్లో శాలరీస్ ఎంత ఉండేవి, చాలా తక్కువ కదా, తిరుపతి వెళ్ళడం అంటే కష్టం. ఇప్పుడు నేను చెప్తుంది దాదాపు 40 years బ్యాక్. విజయవాడకు వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనానికని లైన్లో నిల్చున్నారు. మగవాళ్ళదంతా ఒక లైను, ఆడవాళ్ళదంతా ఒక లైను. ఈ ఆడవాళ్ళ లైన్లలో నిల్చున్న ఈవిడ చంకలో పాపను ఎత్తుకొని నిలబడి లైన్ కదులుతూ ఉంటే నెమ్మదిగా ఈమె కూడా కదులుతూ నిల్చుంది. ఈలోగా ఒక ముసలావిడ అంటే చాలా పండు ముసలి కాదు, అలాగని ఒక 70 క్రాస్ అయ్యి 80 రీచ్ అవ్వబోతున్నట్టుగా ఉంది. కానీ ఎక్కడా చర్మం ముడతలు పడి మాత్రం లేదు. నోట్లో తమలపాకు వేసుకుని నాలుక ఎర్రగా పండి, పెదవులు కూడా ఎర్రగా పండి ఉంది ఆమె. జుట్టు మాత్రం పూర్తిగా తెల్లగా కాదు, పూర్తిగా నల్లగా కాదు, తెల్లగా నల్లగా అలా ఉంది ఆవిడ. ఆమె కూడా మరీ తెల్లగా లేదు, మరీ నల్లగా లేదు, మీడియం కలర్తో ఉంది. ఎందుకు వర్ణిస్తున్నాను అంటే, ఆవిడ తర్వాత ఎలా ఉంది అనేది ఆమె గుర్తు చేసుకుని చెప్పడం వల్ల నేను ఈరోజు మీకు ఇంత బాగా వర్ణిస్తున్నాను. ఆమె ఈ చంకలో బిడ్డను ఎత్తుకుని నిలబడ్డ ఈవిడ దగ్గరికి ఏం రాలేదు, మధ్యలో 2-3 నిల్చున్నారు. అక్కడి నుండే వంగి ఆవిడ్ని ఇలా పవిట కుంగు పట్టుకుని ఇలా లాగి పిలిచింది. ఇలా లాగినట్టు అవగానే ఎవరమైనా చూస్తాం కదా, అలా ఆవిడ చంకలో బిడ్డ ఉంది, ఈ పవిట లాగినట్టు అవగానే ఇలా వెనక్కి తిరిగి ఇలా చూసింది. చూస్తే ఆవిడ, తిరుపతి నుండి వచ్చారా, తిరుపతికి వెళ్ళొస్తున్నావా అని అడిగింది. ఈవిడకి ఒకటి కొత్త, ఒకటి వయసు చిన్నది, భయం. ఏమో ఎవరెందుకు పిలుస్తున్నారో, మెళ్ళో ఒక తాడుంది కనుక ఆ తాడే లాక్కుంటారేమో అనే భయం వల్ల కొంగును మరింత సరి చేసుకుని అవును అని కొంచెం విసుగ్గా, అంటే నేను తిరుపతి నుంచి వస్తే నీకెందుకు, ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు, ఇంతమంది ఉండగా నన్ను మధ్యలో 3 ఉంటే వాళ్ళని వదిలేసుకుని నన్ను మరీ కొంగుబట్టి పిలిచి అడుగుతున్నావు అనేది ఈమె మాటలో ఒక విసుగు ధ్వనించింది, చిన్న కోపం కూడా. అవును అని చెప్పి మొహం తిప్పేసుకుంది ఈవిడ. ఆవిడ ఊరుకోకుండా మళ్ళీ కొంగుపట్టి లాగి, తిరుపతికి వెళ్ళొచ్చావు, మరి గుండు చేయించుకోలేదేంటి అని అడిగింది. చిచి మేమివ్వం అని అంది. ఏంటి గుండు ఇవ్వవా ఏ అని అడిగింది ఆవిడ. ఈమెం మాట్లాడకుండా
ఇక మొహం తిప్పుకొని ఎక్కడ పిలుస్తుందో ఏమో అని కొంగు దగ్గరగా ఇలా పెట్టేసుకొని ఇట్లా మొహం తిప్పేసుకుని నిలబడింది ఈవిడ. మళ్ళీ కాసేపటికి మళ్ళీ పిలిచి, బిడ్డ కదా చంకలో, ఆ పిల్లకు కూడా జుట్టు ఇవ్వలేదేంటి, గుండు చేయలేదు అని అడిగింది ఆవిడ. బా నీకెందుకు, మా ఇష్టం, మేము ఇవ్వం అని అంది ఈవిడ. మళ్ళీ ఆమె కొంగు పట్టి పిలిచి, ఏమిటి ఎందుకు ఇవ్వలేదు అంటే, మేము ఇవ్వం అంటావేంటి, తిరుపతి పోయి వచ్చి ఎవరైనా గుండు ఇవ్వకుండా ఉంటారా అని ఆవిడ రెట్టించేటప్పటికి ఇక విడిచిపెట్టేటట్లేదని కోపం వచ్చి, మేము బ్రాహ్మలం, మేము జుట్టు ఇవ్వం అని మళ్ళీ తిప్పేసుకుంది. ఏంటి మీరు బ్రాహ్మలా, తిరుపతి వెంకన్నకి మీ జుట్టు ఇవ్వరా, పిల్లకు కూడా ఇవ్వరా అని అంది. ఇవ్వం అని ఇక అక్కడే ఉంటే మళ్ళీ పిలుస్తుందని భయపడి ముందు వాళ్ళు తిడుతున్నా కూడా ఆ లైన్లో నుంచి నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోయి ఆ ముందర ఎక్కడో కనబడకుండా నిలబడి ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. బాబాయ్ మళ్ళీ కనబడితే మళ్ళీ వస్తుంది అని. వెనక్కి తిరిగి చూస్తే ఆవిడ కనబడలే. దాంతో నేను చాలామందిని దాటుకుని వచ్చాను, ఇక ఈమె బాధ తప్పింది అనుకుంది. అయిపోయింది, విజయవాడ దర్శనం అయిపోయింది, కంచి దర్శనం అయిపోయింది, ఇంటికి వచ్చేసింది. ఒక 2 సంవత్సరాల తర్వాత ఈమె తెలియకుండానే, ఒక 2 సంవత్సరాలు ఏమిటి, ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆవిడ మర్చిపోలే ఈమె. ఆవిడ రూపము, ఆమె మాటలు పదే గుర్తుకొస్తున్నాయి. ఎవరి ముసలావిడ, నన్నే ఎందుకు అడిగింది, ఇంతమంది ఉన్నారు, ఎవరికి గుండు లేవు, జుట్టున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మరి అందరిని విడిచి నన్ను నా బిడ్డనే నువ్వు ఇవ్వలేదు ఎందుకు అని ఇంతగా కొంగు పట్టి పిలిచి మరీ అడిగింది అని ఊరికే గుర్తు చేసుకోవడం. మధ్యన ఏమైనా అవుతుందా ఏమిటి, మంచా చెడ్డ, ఈవిడ ఎలాంటి మనిషి ఏమిటి, నా వెంట పడింది ఏమిటి అని మనసులో అనుకుని ఊరుకుంది. భర్తకు మాత్రం చెప్పింది, ఏమండి ఇలా ఒక ఆవిడ ఇలా అంది అని. ఆయన చాలా ఈజీగా అవునా సరేలే అని ఊరుకున్నాడు. ఏమిటో ఈ మనిషి ఏమి విమర్శ చెప్పలేదని ఊరుకుంది. అత్తమామలు చెబుదామంటే వాళ్ళు అంతకంటే అయోమయం, పెద్దగా పట్టించుకునే రకాలు కాదు. కొన్ని తల్లిదండ్రికి చెబుదామంటే వీళ్ళు ఇంకా నీకు అందరూ నీకే చెప్తారు, అందరు నిన్నే కలుస్తారు, మరి నువ్వు పెద్ద భక్తురాలివి అది ఇదని రకరకాలుగా విమర్శ చేస్తారు. దాంతో ఇంకెవరికి చెప్పుకోకుండా ఊరుకుంది. కానీ ప్రతిసారి ఏదో ఒక సమయంలో రాత్రో పగలో పొద్దునో ఏదో ఒక సమయంలో బ్రాహ్మలు కావడం వల్ల దీపం పెట్టడానికి వెళ్ళినప్పుడు మొత్తం మీద ఆవిడ గుర్తొస్తుంది. చూస్తూ ఉండగా 2 సంవత్సరాల అమ్మాయి కాస్త 5 సంవత్సరాల అమ్మాయి అయింది. సడన్గా అమ్మాయి ఇక స్కూల్ నుంచి వచ్చింది. కొంచెం అన్నం కలిపి పెడదాం ఆ అమ్మాయికి అని అనుకుని పళ్ళల్లో అన్నం కలుపుతూ ఉంటే వచ్చి కూర్చున్న పిల్ల కూర్చున్నట్టే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అన్నం ఏమి తినలేదు. ఇంకా ఎంత పిలిచినా పలకదా అమ్మాయి. ఏం చేయాలో తోచక ఆ అమ్మాయిని భుజం మీద వేసుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళింది. వాళ్ళు చూసి, అసలు మనిషివేనా, ఈ పిల్ల ఒంట్లో రక్తమే లేదు, అసలు నువ్వు ఎలాంటి మనిషివి, ఏం పెడుతున్నావు, ఏం తినిపిస్తున్నావు, ఏం చూసుకుంటున్నావు, అసలు ఇంకా స్కూల్కి వెళ్తుందంటున్నావు, ఎలా వెళ్ళిందో ఎలా వస్తుందో అసలు నీకే తెలియాలి అని రక్తం ఎక్కించాలి అర్జెంటుగా, లేకపోతే ఈ అమ్మాయి బతకదన్నాడు ఆ డాక్టర్. ఒక్కసారి ఆమె గుండె జల్లుమంది. ఇప్పుడు మంచిగా ఉన్న పిల్లకు రక్తం తక్కువ ఉండుడేంది, రక్తం ఎక్కించకపోతే బతకకపోవడం ఏమిటి, పోయిన రక్తం ఎక్కించండి అమ్మా తక్కువ ఉంది, ఈ వారం 10 రోజులు అనడం అది వేరే విషయం, లేదు టాబ్లెట్ రాయడం వేరే విషయం, కానీ బతకదు అని చెప్పడం ఏమిటి అని ఆమె కాళ్ళు చేతులు గడగడ వణికినాయి. ఇక మరి తెలివి తెప్పిన అమ్మాయికి ముందు తెలివి వచ్చేటట్టు చెయ్యండి, తర్వాత రక్తం మాట దేవుడు ఎరుగు అని అంది. తెలివి రావాలంటే ఎలా వస్తుంది, ఒంట్లో ఓపిక లేదు, రక్తం లేదు, ఏం లేదన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఎలాగా నేనేం చేయాలని ఈవిడంటే ఆయన ఏదో ఒక ఇంజక్షన్ ఇచ్చి ప్రస్తుతానికి 1 గంట అయ్యాక అమ్మాయికి తెలివి వస్తుంది, మరి మీరు ఇట్లాగే ఉంటే మాత్రం మా హాస్పిటల్కి రావద్దు అన్నాడు ఆ డాక్టర్. ఆమె ఇంటికి వచ్చేసింది. ఇక ఆ పిల్లను ఇక అన్నం పెట్టడం అవన్నీ మర్చిపోయి ఏడవటం మొదలుపెట్టింది. ఇక మామూలుగా అమ్మాయిని అన్నం తింటావా అని అడిగింది. అన్నం తినిపించుకుంటూ ఏడుస్తూనే ఉంది.
ఏమిటి నా బిడ్డకి కష్టము అని. ఇంకా అమ్మాయి తర్వాత సంతానం కలగలేదు. ఇక భర్త వచ్చిన తర్వాత ఏడుస్తున్న భార్యను చూసి ఏమైందో ఏమిటో, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఇందాక కళ్ళు తిరిగి పడిపోయింది పిల్ల, డాక్టర్ రక్తం లేదు, ఈ పిల్ల బతకదు, రక్తం ఎక్కించాలన్నాడండి అని. వాడు బొందా, వాడు పిచ్చిముండా కొడుకు, రక్తం లేకపోతే పిల్ల బడికెట్లా పోతుంది, ఎట్లా వస్తుంది, ఇక నీ ఏడుపు బాగానే ఉంది, వాడు చెప్పడము బాగానే ఉంది అని ఆయన తేలిగా కొట్టిపడేశాడు. మళ్ళీ అదే రోజు రాత్రి మళ్ళీ 11 గంటల టైంలో ఆ అమ్మాయిని ఆడుతుందిగా తండ్రితోని తీసుకొచ్చి పడుకోబెట్టుకుందాం అని పక్కలు వేసుకుని వచ్చేటప్పటికి మళ్ళీ ఆ అమ్మాయి పడిపోయింది. ఇదిగో ఇట్లాగే పడిపోయింది ఇందాక కూడా అని చెప్పింది. వెంటనే అతను ఆ పిల్లని ఎత్తుకొని ఏ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిందో అక్కడికే తీసుకుపోతే ఆయన అన్నాడు, నేను ఇందాకే చెప్పాను కదా అమ్మాయి బతకదని, మహా అయితే 2 రోజులు 3 రోజులు బతుకుతుందేమో కానీ అంతమించి బతకదు అని చెప్పాడు. పాపం అతను కూడా చాలా కంగారు పడ్డాడు. ఇప్పటికిప్పుడు రక్తం అంటే ఎలాగండి, మాకు వచ్చే జీతాలు ఎంత, మేమెంత, ఎవరిని అప్పో సప్పో అడగాలి కదా అన్నాడు. బిడ్డ కావాలి అని అంటే చేసుకో, వద్దు అంటే ఊరుకో, దానికి నేనేం చేస్తాను అన్నాడు ఆ డాక్టర్. దాంతో ఇక ఆ పిల్లకి మళ్ళీ ఇంజక్షన్ చేయించుకొని ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి రోజులో ఏదో ఒకసారి కింద పడిపోతూనే ఉంది. ఇక ఈ డాక్టర్ వద్దని మళ్ళీ డాక్టర్ అలా 5-6 మంది డాక్టర్ల దగ్గరికి వెళితే అందరూ ఒకటే మాట, చిలక పలుకులు పలికినట్టు, అమ్మాయికి ఒంట్లో రక్తం లేదు, ఎక్కువ రోజులు బతకదు అని. 2-3 రోజులు అయిన తర్వాత సరే అని వీళ్ళు అప్పో సప్పో చేద్దామని అడుగుతూనే ఉన్నారు, కానీ ఎక్కడ పైసా పుట్టట్లేదు. చివరికి 2-3 రోజులు అయిన తర్వాత ఆ 3వ రోజు ఆ పిల్ల లేవలేదు, ఎంతసేపటికి లేవలేదు, ఇంజక్షన్ ఇచ్చినా కూడా లేవలేదు. అప్పుడు ఆ డాక్టర్ అన్నాడు, ఇక ఈరోజు అటో ఇటో తేలిపోతుంది, ఈ అమ్మాయి బతకదు, నేను చెప్తూనే ఉన్నాను, చూస్తూ ఉండగా 3-4 రోజులు గడిచిపోయింది, మేము ఇంజక్షన్ ఇచ్చినా లేవటం లేదు, మా హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళండి, మీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళండి అన్నాడు ఆ డాక్టర్. వాళ్ళకి ఏం తోచక ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చుకొని వాళ్ళ అత్తగారికి, మామగారికి, వాళ్ళ మరుదులకి, ఆడబిడ్డలకి కబురు చేసుకుని, పిల్లకి ఏమిటో ఉన్న పడంగా ఇలా అయ్యింది, 3 రోజుల నుంచి ఇలా జరుగుతోంది, వాళ్ళు ఇట్లా అయ్యింది, మూసిన కన్ను తెరవట్లేదు అని చెప్పారు. రావాలన్నా ఒక పట్టాన వచ్చే రోజులు ఇది కావు కదా, బస్సులు దొరకాలి, రావాలి, ఇప్పుడున్నంతగా అప్పుడు బస్సులు లేవు కదా 40 ఏళ్ల క్రితం. ఇక భార్యాభర్తలు ఇద్దరు, భర్త అయితే కొంచెం నిబ్బరంగా ఉన్నాడు కానీ మనసులో ఆయన ఏడుస్తూనే ఉన్నాడు, వాళ్ళింటికి వెళ్ళి డబ్బులు అడుగుతూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఇవ మాత్రం ఏడుస్తూనే ఉంది బిడ్డను ఒళ్ళో పెట్టుకొని. ఆమెకి సడన్గా విజయవాడలో జుట్టు ఇవ్వవా అన్న ఆవిడ గుర్తుకొచ్చింది. వామ్మో, నేనేమో అనుకున్నాను కానీ ఈమె ఎవరో కానీ నా బిడ్డ ఎంబడి పడ్డట్టుంది, అందుకనే నా బిడ్డ ప్రాణం మీదకి ముంచుకొచ్చింది అని మనసులో అనుకుని, జుట్టే కదా, జుట్టుదే ఉంది భాగ్యం, ఇచ్చేస్తా, నా బిడ్డ బతికితే చాలు అనుకుని, దేవుడా ఎంకన్నా నీకు జుట్టు ఇవ్వమని ఆమె ఎవరో వచ్చి నా వెంటబడి చెప్పింది, నేను అప్పుడు నిర్లక్ష్యం చేశాను, మేము బ్రాహ్మణం అయితే అయ్యాం కానీ నా బిడ్డ జుట్టు నీకు ఇచ్చేస్తాను తండ్రి, నా బిడ్డను రక్షించు అని దండం పెట్టింది. ఆ తర్వాత ఒక 5-10 నిమిషాలకి ఆ పిల్ల మామూలుగానే నిద్రపోతే లేచినట్టు లేచింది. అసలు ఆమెకి దండం పెట్టింది మర్చిపోయింది, డాక్టర్లు చెప్పింది కూడా మర్చిపోయింది. బిడ్డ లేచిందని ఆనందంతో నీ గుండెలకు హత్తుకొని కాసేపు ఏడ్చి ఆ పిల్లకు దిష్టి తీసేసింది. ఏమైందో ఏమని ఒక ఆరాటలో తెలియని ఇదిలో ఉప్పు తీసేసింది. ఆ పిల్ల కూడా అమ్మ ఆకలేసింది, అన్నం పెట్టు అని అడిగింది. సరేని అన్నం కలిపి పెట్టింది, తిన్నది. ఇక ఆ రోజు నుంచి ఆ పిల్ల మళ్ళీ కింద పడలేదు, వీళ్ళు డాక్టర్ దగ్గరికి పోలేదు, అప్పు చెయ్యలేదు, రక్తం ఎక్కించలేదు. చూస్తూ ఉండగా కాలం గడుస్తోంది. ఇక 2 సంవత్సరాలు అప్పుడు తిరుపతికి పోతే ఆ పెద్ద ఆవిడ అలా అంది, 5 సంవత్సరాల పిల్లప్పుడు ఇలా పడిపోవడం జరిగింది. ఇక పిల్ల లేస్తోంది, తిరుగుతోంది, తింటోంది, ఆడుతోంది, పాడుతోంది, స్కూల్కి వెళ్తోంది, వస్తోంది కదా. ఇక వీళ్ళు దినచర్యల్లో పడిపోయారు. ఈమె కూడా ఏదో ఒక పనికి వెళ్ళే మనిషి, వెళ్తోంది, వస్తోంది, బిడ్డను చూసుకుంటోంది, ఎలా ఉంది ఏమిటి అని, బాగుంది పిల్ల. ఇక
మరో 5 సంవత్సరాలు గడిచిన తర్వాత 5-6 సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే ఆ అమ్మాయికి 12-13 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పిల్లకు పడుకోబెట్టారు. పడుకున్న పిల్ల పడుకున్నట్టే ఉంది. అక్కడ ఆమె చుట్టూ మంచం అంతా కూడా పెద్ద పెద్ద మంటలు. ఒక రాత్రి వేళ వాళ్ళ అత్తగారు ఒకటే మొత్తుకోవడం. ఆమె ఎందుకు మొత్తుకుంటుందో అర్థం కాదు. ఇక ఎందుకు అత్తయ్య మొత్తుకుంటున్నామంటే చెప్పదు. ఆమె ఏడుస్తుంది, నోట్లోంచి మాట రావట్లే. బయటకు వచ్చి చూస్తే దిండు గాలింది, చుట్టూ పరుపు గాలింది, అన్ని గాలినాయి కానీ బిడ్డకు ఫ్రాక్ కాలలేదు, ఒక వెంట్రుక కూడా కాలలేదు. ఇక ఆమె భర్త గబగబా బిడ్డనెత్తుకొని తీసుకొచ్చి భార్యకిచ్చి, ఆ పిల్ల స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఎలా ఉందో అట్లాగే ఉంది. కాలింది తెలియదు, వేడి తెలియదు, భయము తెలియదు, అసలు ఆమె తెలియతోనే లేదు. ఇక ఆ దిండు పరుపు అన్నీ కూడా అవతల పడేసి నీళ్లు పోసి చల్లార్చుకున్నారు. ఇదేమిటి ఈ పిల్లకి అన్ని గండాలు వస్తున్నాయి అని అనుకున్నాను. అప్పుడు తెలియకుండానే ఒక చోట వెళ్ళి అడిగారు, నా బిడ్డ ఏమైనా దాటిందా, ఏమైనా అయ్యిందా, ఎందుకు ఇంత ఆపదొచ్చింది? మరి ఇదేం విచిత్రం, పరుపు గాలినప్పుడు దిండు గాలినప్పుడు నా బిడ్డది మామూలు ఫ్రాకే కదా, మరి అయినప్పుడు ఫ్రాక్ కూడా కాలుతుంది కదా, నా బిడ్డ కూడా ఎక్కడో చోట కాలుతుంది కదా, ఒక్క వెంట్రుక కూడా కాలలేదు, ఇదేం విచిత్రం అని ఒక చోట అడిగితే అతను ఏం చెప్పారంటే, తిరుపతి వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు, నాకు ఇంతకంటే ఏమీ తెలవట్లేదు అని అతను చెప్పాడు. మీరు ఇలా అడగడము మూఢనమ్మకాలను కొట్టిపడేయకండి, ఇవి ఉంటాయి. అయితే దీన్ని ఆసరా చేసుకుని చాలామంది అబద్ధాలు చెప్తూ కూడా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. నేను చెప్తున్నది మాత్రం యథార్థ సంఘటన. ఇందులో నిజం ఉందనుకున్న వాళ్ళు గ్రహించండి, లేదనుకున్న వాళ్ళు అది మీ ఇష్టం. నేను జరిగిన విషయాన్ని చెప్తున్నాను. ఒక వీడియో చేస్తున్నప్పుడు అబద్ధాన్ని చెప్పవలసిన అవసరం లేదు. ఇక ఆమెకు వెంటనే గుర్తుకొచ్చింది, అవును అప్పుడు ప్రమాదం అయ్యి రక్తం లేదన్నప్పుడు నేను జుట్టు ఇస్తానని అనుకున్నాను. ఇప్పుడు 12-13 ఏళ్ళు వచ్చినా నేను మళ్ళీ వెళ్ళలేదు తిరుపతి, కానీ ఇటువంటి సంఘటన గుర్తు చేసినట్టున్నాడు వెంకన్న అనుకుని ఆ చెప్పిన వ్యక్తితోని, ఇప్పుడు నా బిడ్డకు 12-13 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను తీసుకెళ్ళి వెంకన్నకు ఆ జుట్టు గుండు చేసి ఇచ్చాను అనుకోండి, నా బిడ్డ రేపే పెద్ద మనిషి అయితే మరి గుండు చేయడం ఎలాగా? గుండు చేయించుకుని వచ్చాక పెద్ద మనిషి అయితే ఫంక్షన్ ఎలా చేస్తాము? ఓ పువ్వులు పెట్టకుండా లంగా జాకెట్ వేసి బోడిగుండితో కూర్చోబెడతామా? వచ్చిన బంధువులు చూసిన వాళ్ళు కూడా తిడతారు కదా, పెద్ద మనిషి అయ్యే పిల్లకి ఎవరిన గుండు చేస్తారా అని అంటే, నువ్వు ఇంటికి వెళ్ళి వెంకన్నకు మొక్కు, నీ మొక్కు ఏంటో నీదేంటో నాకు తెలియదు, ఆ స్వామి మెచ్చితే నీ బిడ్డకు ఆపద తొలుగుతుంది అన్నాడు. సరే అని ఇంటికి వచ్చింది. ఆ రోజు శుక్రవారం అయ్యింది. తెల్లవారు శనివారం పొద్దున్నే తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామికి 101 రూపాయి ముడుపు కట్టి, తండ్రి నీకు వెంట్రుకలు ఇచ్చే మాట నిజం, నా బిడ్డకు గుండు చేయిస్తాను, కానీ ఇప్పుడు చెయ్యను, మధ్యలో మర్చిపోయాను, తప్పే అది. నా బిడ్డ పెద్ద మనిషి అయిన తర్వాత నాకు చేతిలో డబ్బులు సమకూరగానే తప్పకుండా తిరుపతికి వచ్చి నా బిడ్డకు ఆ జుట్టు నీకు సమర్పించుకుంటాను అని దండం పెట్టి ఉడుపు అక్కడ పెట్టి వచ్చింది. ఏముంది, ఆ రోజు సాయంత్రానికల్లా ఆ అమ్మాయి పెద్ద మనిషి అయ్యింది. స్కూల్ నుండి వచ్చింది, పెద్ద మనిషి అయ్యింది. ఇక ఆమెకు నవ్వాగలేదు. తిరుపతి వెంకన్న చెవులు పిండి వసూలు చేస్తాడు అంటారు కదా, ఆ మొక్కు తీర్చుకోవడం కోసం మరి పెద్ద మనిషి అయితే కానీ ఇవ్వనంటోంది కదా, పెద్ద మనిషి. ఇక ఫంక్షన్ హడావిడి అవన్నీ అయిపోయాక ఓ 2-3 నెలల్లో వీలు చూసుకొని ఇక ఎలాగో అలా డబ్బులు సమకూర్చుకొని తిరుపతి ప్రయాణమై ఆ పిల్లకు జుట్టు ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఆవిడేమంది, నువ్వు ఇయ్యవా నీ బిడ్డ ఇయ్యదా అని చెప్పాను ఇట్లా అంది కదా. ఆ జుట్టు పిల్లకి ఇస్తున్న సమయంలో ఈమెకు ఆ మాట గుర్తుకొచ్చి, దేవుడా అని మనసులో ఒక మాట అనుకొని, సరేలే ఇక నేను మొత్తం అయితే ఇవ్వలేను కానీ ఇలా ఇస్తాను అని చివర కొసలు ఒక 3 కత్తెరలా కత్తిరించి ఆమె జుట్టు ఇచ్చేసి పిల్లకు మొత్తమే గుండు చేయించుకుని ఇంకా తిరుపతి నుంచి వచ్చారు. ఈసారి ఎక్కడ ఎవరు ఏం కనపడలేదు. కాలక్రమంలో
మరొక 13 ఏళ్ళు అప్పుడు వెళ్ళారు కదా అమ్మాయికి. ఆ అమ్మాయికి 13, 6, 19, 17 19, 20 ఏళ్ళ వయసు అప్పుడు ఈమె కింద పడింది. తల్లి కింద పడితే భుజానికి బలంగా దెబ్బ తగిలింది. డాక్టర్ అన్నాడు ఆపరేషన్ చెయ్యాలన్నాడు. అత్తగారంది, అమ్మ నేను చేయలేనమ్మా, వంట చేసి పెట్టగలను, కానీ నీకు చీర కట్టడం ఇవన్నీ చేయడం నా వల్ల కాదు. నీకు ఇప్పటివరకు అలవాటు లేదు కదా, ఇప్పుడు అలవాటు చేసుకో, నైటీలు వేసుకో. నువ్వేమనుకోకపోతే నాకు ఈ జుట్టు కూడా ప్రాబ్లం అయింది, తలంటు పోయటం ఇవన్నీ నా వల్ల కాదు, జుట్టు దువ్వలేను, చెయ్యలేను అని అత్తగారు అంది. ఒక్కసారిగా ఆవిడ మళ్ళీ గుర్తొచ్చింది, నీ కింద పడ్డది ఎందుకా అని. అనుమానం అనుకోకండి, ఒక సంఘటన జరిగితేనే కదా ఇంకోటి గుర్తుకొచ్చేది, లేకపోతే ఆమె కనిపించా ఎందుకు గుర్తు చేసుకుంటుంది. ఇక సరైన హాస్పిటల్ పోతే ఆయన ఆపరేషన్ చేయడానికి ఒక డేట్ పెట్టాడు. ఈ లోపల కొంచెం ఈ మందులు మింగమని కొన్ని మందులు రాశాడు. మందుల దారి మందే ఉంది, నొప్పిదారి నొప్పే ఉంది. అస్సలు కుడి చెయ్యి లేవకుండా అయిపోయింది ఆవిడకి. ఒక్క చేత ఎలాగా? దాంతో ఇక ఆమె నైటీలు వేసుకోవడము, ఆ బిడ్డ డ్రెస్సులు వేసుకోవడము, ఇంట్లో ఏదో ఆమె తిప్పలు ఆమె పడుతుంది, చేసే పని కూడా మానేసింది. సరికి వాళ్ళ అత్తగారు అంది, నేను ఇన్ని రోజులు నమ్మలేదు, కానీ నువ్వు చెప్పిన మాట ఇప్పుడు నేను నమ్ముతున్నానే. నువ్వు చెప్పినట్టు నీ బిడ్డకు ఆపద వచ్చింది, జుట్టు ఇచ్చేసాక అది ఆరోగ్యవంతురాలైంది. ఇప్పుడు నీ వంతుకు వచ్చింది. ఫస్ట్ అడిగింది నిన్నే, ఎందుకు గుండు చేసుకోలేదు అని. ఇప్పుడు నీ వంతుకు వచ్చింది. ఆపరేషన్ అయ్యాక ఎట్లాగూ పోలేవు, అందుకని ఇప్పుడే వెళ్ళి ఆ పని ఏదో చేసుకో, మళ్ళీ వచ్చాక నాకు జడ దువ్వే బాధ తప్పుతుంది, నీకు ఆ మొక్కు తీర్చుకున్నట్టు అయిపోతుంది అని చెప్పింది. సరే అని మళ్ళీ డబ్బులు సమకూర్చుకొని ఆ ఆపరేషన్ డేట్ లోపలనే భార్యాభర్తలు ఇద్దరు తిరుపతికి వెళ్ళారు. తిరుపతికి వెళ్ళేటప్పుడు ఏం దండం పెట్టిందో తెలుసా? ఒకటి, వెంకన్న, నా చెయ్యి చాలా నొప్పి ఉంది, నీ దగ్గర ఎప్పుడు కోట్ల జనం వస్తారు, ఎవ్వరు కానీ తగిలినా నా ప్రాణం విలవిల్లాడిపోతుంది, అందుకని నన్ను ఎవ్వరు ఈ భుజాన్ని తగలకుండా ఉండే విధంగా నాకు అట్లా జనం తక్కువ ఉండేటట్టు చూడు, నీ దర్శనం కావాలి అని దండం పెట్టి. సరే అని అనుకున్నా. పోతే అక్కడ ఈమె లైన్లో ఉన్నంతసేపు అసలు జనమే కనిపించలేదు. ఓ 15 మంది ఎవరంతటా వాళ్ళు నడుస్తున్నారు. ఇదేమిటి విచిత్రంగా ఎలా ఉన్నారు అనుకుంది. దర్శనం చేసుకుంది. బయటికి వచ్చాక చూస్తే ఈరోజు వచ్చినంత జనం నిన్న మొన్న కూడా లేరు, అంతమంది దర్శనం చేసుకున్నారు అని అక్కడ తిరుపతిలో ఆ పెద్ద టీవీలో అనౌన్స్మెంట్ అవుతోంది. అవునా, మరి మనకేమిటి కనపడలేని? భయంకర నీ లీలల అద్భుతం తండ్రి, నాకు నొప్పిగా ఉందని నేను నీకు దండం పెడితే నువ్వు ఇటువంటి వరం ఇచ్చావు, నాకు సంతోషం. తర్వాత మరి ఇంత దూరం వచ్చాం కదా, విజయవాడకి వెళ్దామన్నాడు భర్త. వెంటనే మళ్ళీ ఆమెకి మనసులో విజయవాడ అంటున్నాడు అనుకుని, సరే చూద్దాం, ఈవిడ మామూలు మనిషి దేవతన? మామూలు మనిషి అయితే కనపడదు, అప్పుడు వచ్చినాడు ఇప్పుడు కరెక్ట్గా రావాలని ఏముంది? ఒకవేళ విజయవాడ కనకదుర్గమ్మే ఒకవేళ కనుక అలా వచ్చి హింట్ ఇచ్చి ఉంటే కనుక ఆవిడ మళ్ళీ అప్పుడు ఏ చీర ఉందో అదే చీరతో రావాలి, అదే రూపంతో రావాలి, అట్లాగే రావాలి, అట్లాగే కనిపించాలి అని దండం పెట్టుకుంది. ఆమె ఫస్ట్ కనిపించినప్పుడు పెసర రంగు చీరకి మెరూన్ రంగు చిన్న బార్డర్ ఉన్నటువంటి కాటన్ చీర కట్టుకొని ఉంది. అప్పుడు దండం పెట్టుకొని విజయవాడ బయలుదేరారు. కొండ మీదకి వెళ్ళడానికి విజయవాడలో బస్సు ఎక్కారు. ఇవ దండం పెట్టుకుంది కదా, భర్తకు చెప్పింది, నేను ఇట్లా దండం పెట్టాను, ఆవిడ కనిపిస్తే నీకు చూపిస్తాను, నువ్వు చూడు, ఎక్కడో కూర్చొని ఇదిగా ఉండకు, నా పక్కనే కూర్చో అని చెప్పింది. వీళ్ళిద్దరు కూర్చున్నారు. వీళ్ళకి ఎదురుగా ఉన్నటువంటి సీట్లో మధ్యలో బస్సు ఆపుకుని ఆవిడ ఎక్కింది. అసలు ఆవిడని చూడగానే ఈమెకు కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. అమ్మో, విజయవాడ దుర్గమ్మ తల్లి, నేను గమనించలేదు, అందుకే అంతమందిని వదిలి నా వెంటబడి నన్ను అడిగింది, నన్ను కష్టాలు పెడుతున్నా మొత్తమే దుఃఖం అయితే మిగలకుండా నన్ను కడదేరుస్తోంది అని సంతోషపడింది. ఆమెనే చూస్తూ రెప్పార్చకుండా కూర్చుంది. ఆమె కూడా ఈమెనే చూస్తూ వేరే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతుంది. చిన్నగా చెప్తే ఎవరు వినర్రా, 2 మట్టికాయలు పడితే కానీ వింటారు. అప్పుడు
అందుకే అంటారు ఎవ్వరు కూడా మాటలకు వినరు, వాళ్ళకి పడాలి దెబ్బలు అని. 2 దెబ్బలు పడేటప్పటికి గుండేమిటి ఏది ఇవ్వమన్నా ఇస్తారు అని ఆవిడ ఎవరితోనో ఈమెకు వినిపించే విధంగా గట్టిగా అంటోంది. ఇక ఈమె ఆమెని పరీక్షగా చూస్తోంది. అవే ఎర్రటి పెదవులు, తమలపాకు దవడకుంది, అలాగే పండిన పెదవులు, అదే పెసర్రంగు చీర, అవే ఎర్రటి గాజులు, జుట్టు కూడా అలాగే ఉంది. వయసు వల్ల పెద్దరికం కానీ చిన్నతనం కానీ ఏమీ లేకుండా అప్పుడు ఎలా కనిపించిందో సేమ్ అలాగే ఉంది. ఇక ఈమె అప్రయత్నంగానే 2 చేతులు జోడించి ఆమెకు దండం పెట్టింది. తల్లి, ఎంత మంచి దర్శనం నా కోసం ఇచ్చావా అని. ఇక భర్తకు చూపించింది, ఈవిడే అప్పుడు కనిపించింది అని. ఆయన పెద్ద నమ్మలేదు. ఈ మధ్య నాకు ఈ దగ్గు ఒకటి స్టార్ట్ అయింది, క్షమించాలి మధ్యలో దగ్గుతున్నందుకు. ఇక బస్సు దిగేటప్పుడు ఆమెతో పాటే ఈమె కూడా ఆమెను తగులుతూ అలాగే లాస్ట్ వరకు ఆమె దిగలేదు. నాకు దగ్గు చాలా వస్తుంది, క్షమించండి. మధ్య ఎందుకు ఎక్కువసేపు మాట్లాడితే దగ్గు వస్తుంది. ఇక చివరి వరకు దిగను, ఆమె అమ్మవారు అవునా కాదా తెలుసుకోవాలి అని ఉద్దేశంతో మొండిగా అందరు దిగుతున్నా ఈమె దిగలేదు. ఆమె కూడా దిగలేదు. భర్తతో చెప్పింది, నన్ను ఊరికే పిలవకు, నా వెంట పడకు. నేను ఆమె దిగినప్పుడు ఆమెతో పాటు నేను దిగుతాను, నేను ఎక్కడా వెళ్ళిపోను, నాకు దారి తెలియకపోయింది ఏమీ లేదు, నువ్వు కంగారు పడకు, నన్ను గెలవకని భర్తకు చెప్పింది. ఆయన సరే అని దిగెళ్ళిపోయాడు. చివరికి ఆమె దిగుతుంటే ఆమెతో పాటు ఈమె దిగింది. ఆమె పమిట కొంగు ఎగిరి ఈమె మొహాన పడితే దాని నిండా అంతా పసుపు కుంకుమ వాసన. ఇక ఆమెతో పాటే వెళ్ళిపోతుంది. అంటే ఏం చేస్తుంది వెళ్ళి అంటే ఏమీ లేదు. ఆమె 2 కాళ్ళు పట్టుకుని, అమ్మ నువ్వు నన్ను గుండు ఇవ్వమని అడిగావు కదా, గుండు ఇచ్చాను, నువ్వు దేవతవని నేను అనుకోలేదు అని దండం పెట్టాలనుకుంది. ఇంకొక్క నిమిషం అయితే ఆవిడ చెయ్యి పట్టుకోవడానికి అవకాశం వస్తుంది, అంత దగ్గరగా ఉంది ఆమె. ఆ సమయంలో భర్త, ఎక్కడికి వెళ్తున్నావు, ఇటు ఇటు, అటువైపుగా దారి, ఇటు ఇటు అని ఒకటే పిలుస్తున్నాడు. ఈమె చెయ్యి ఊపుతోంది, ఆగు వస్తున్నా ఉండు, ఆగు వస్తున్నా ఉండు అని. వినడే, పిలుస్తూనే ఉన్నాడు. ఇక విధి లేక వెనక్కి తిరిగి ఆగు వస్తా అని చెప్దామని వెనక్కి తలదిప్పి ఆగు అని ఇలా అనిడు చూస్తే ఆమె లేదు. కొద్దిమంది ఈ మధ్య ప్రవచనాలు చేసినప్పుడు నేను వారిని చిన్న చేయటం లేదు. ఆడవారు గుండు చేయడం తప్పు, ఆడవారు అలా మొక్కుకోవడం, నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు గుండిచ్చేస్తానని మొక్కుకుంటారు అని అన్నప్పుడు నాకు ఈ సంఘటన, మా స్నేహితురాలు చెప్పినటువంటి ఈ సంఘటన గుర్తుకు వచ్చింది. వాళ్ళు బ్రాహ్మలు. వాళ్ళ అమ్మ కూడా ఎన్నడూ ఆమెకు చిన్నప్పటి నుంచి కూడా పుట్టి వెంట్రుకలు తీయడం కానీ ఏదైనా సందర్భంలో జుట్టుగా తెచ్చడం కానీ చేసేది కాదు. అదే పద్ధతిగా ఈమె కూడా అలాగే ఉండింది, ఆమె బిడ్డను కూడా అలాగే చూసుకుంది. కానీ మరి ఆ దైవ సంకల్పం వెంకన్న సంకల్పించాడా, కనకదుర్గమ్మ సంకల్పించిందా తెలియదు. కానీ తిరుపతి వెంకన్నకు జుట్టు ఇవ్వమని ఆ తల్లి చెప్పింది, అలాంటి పరిస్థితులు కల్పించింది, వీళ్ళు వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడల్లా వెంకన్న ఆమెను ఏదో రకంగా ప్రేరేపిస్తాడు, వెళ్ళి జుట్టు ఇవ్వవలసిన పరిస్థితిని కల్పిస్తాడు. ఇవ మొక్కుకోవడం కాదు, అలాంటి పరిస్థితిని కల్పిస్తాడు. ఇక ఈమెకు మహిమ తెలిసిపోయింది కనుక వెంకన్న అనుకున్న దానికి మనం ఏం చేయలేమని ఏదో ఒక సందర్భంలో వెళ్ళి ఈమె గుండు చేయించుకొని వస్తుంది. ఆమె గుండు చేయించుకున్న తర్వాత ఫస్ట్ టైం గుండు చేయించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఇప్పుడు ఆవిడకి ఒక 65 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పటి వరకు 4-5 సార్లు గుండు చేయించుకుంది. మరి ఆమెంతటా ఆమెనే
ఇక తిరుపతి పోయినప్పుడు చేయించుకోవాలనుకుంటుందా? లేదు. తిరుపతి వెళ్ళి గుండు చేయించుకునే పరిస్థితులు వస్తున్నాయి, తిరుపతి వెళ్ళి గుండు చేయించుకుంటుంది. అంతేగాని తిరుపతికి పోయి గుండు చేయించుకోవట్లే, గుండు చేయించుకునే పరిస్థితులు వస్తున్నాయి, అందుకే తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకుంటుంది. ఈ మధ్యన ఇంకొక ఇన్సిడెంట్, ఆవిడే నేను చాలా క్లోజ్. జుట్టు బాగా ఊడిపోతుందిట. నాకు చెప్పింది, ఏమిటోనే జుట్టు అంతా ఊడిపోతుంది, అసలు ఆ జుట్టు పెరిగింది ఎప్పుడని. అసలు ఆమె చాలా పెద్ద జుట్టు ఆవిడది. కానీ జుట్టు ఎక్కడ పెరగనిస్తున్నాడు, కాస్త ఇంత వచ్చింది రాగానే మళ్ళీ ఎమ్మడే ఆయన ఏదో ఒక వస్తోంది, పొయ్యి మొక్కిచ్చేసి వస్తున్నాను, ఇలా అవుతోంది, ఇప్పుడేమో జుట్టు తెగరాలిపోతోంది అని అంది. నేను అన్నాను, ఏది పడితే అది రాయట్లే, పొయ్యే జుట్టు పోతుంది, ఉండే జుట్టు ఉంటుంది అంది. ఏమిటే, నేను ఈరోజు నూనె రాసుకొని చిక్కు తీసుకొని దువ్వుకుంటే తెల్లవారేటప్పటికి మొత్తం ఇలా కట్టేస్తోంది, కొంతమంది దేవుళ్ళు వచ్చే వాళ్ళకి జుట్టు కడుతుంది చూసారా, అలా కడుతుంది అంది. నేను కూడా ఈ విషయం నమ్మలేదు. నేనన్నా, ఊరుకోలే, నీకు హడావిడి ఎక్కువ ఉండి నువ్వు దువ్వుకోవట్లేవేమో అందుకే వస్తుంది అన్నా. ఇక ఆమె 2-3 సార్లు నూనె రాయడం, చిక్కు లేకుండా దువ్వి మంచిగా అల్లుకుని రబ్బర్ పెట్టుకోవడం లేదా ముడేసుకోవడం చేస్తే తెల్లవారు విప్పితే మళ్ళీ అంతే. ఒకరోజు నన్ను పిలిచింది, నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి. నేను అల్లుకోవట్లేను, నూనె రాయట్లేను, దువ్వట్లేను, అందుకే జుట్టు అలా కడుతుంది అన్నావు కదా, ఇప్పుడు నీ ముందే చేస్తాను చూడు అని జుట్టు విప్పింది. పై నుండి కింది వరకు ఒక్కటిగా ఇలా కట్టేసింది మొత్తం అల్లుకొని. నేనన్నా, ముడి విప్పకుండా అలా వేసుకుంటే కూడా అలాగే ఉంటుంది అన్నా. అందుకే అంటున్నా, నీ ముందే దువ్వుతాను అని. నా ముందు నూనె రాసి దువ్వింది, ఇంత జుట్టు ఊడొచ్చింది. ఇప్పుడు ఒక్క చిక్కు లేకుండా దువ్వాను కదా, నీ చేయితోటి నువ్వే దువ్వి అల్లుతావా, ముడేస్తావా, ఏం చేస్తావా చెయ్యాలి. సరే, నేనే మొత్తం దువ్వెన పెట్టి దువ్వాను, ఒక్క చిక్కు లేకుండా తీశాను, మొత్తం చివరి వరకు అల్లేశాను. చివరి నుండి ఇట్లా పైకి ఇట్లా మడిచి రబ్బర్ పెట్టేసి వచ్చాను. మళ్ళీ తెల్లవారి నన్ను పిలిచింది, రా అని. నాకు కూడా కొంచెం ఉత్సాహం అనిపించి వెళ్ళాను. జడ విప్పాను, చూస్తే ఏముంది, జడ విప్పడం వరకే వచ్చింది. మళ్ళీ దువ్వెన పెడదామంటే రావట్లే, ఎక్కడిదక్కడ అల్లుకుని పోయి. ఇగో ఇలా జరగడం వల్ల నేను వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది జుట్టు. అంతేగాని నాకేం ఊరికి గుండు చేసుకోవాలని బుద్ధి కాదు. నువ్వు అన్నావు కదా, ఆడవాళ్ళు గుండు ఇవ్వకూడదు, నేను అక్కడ విన్నాను ఇక్కడ విన్నాను అన్నావు కదా, ఇది నా పరిస్థితి, ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్పా రైటా అని అడిగింది. తిరుపతి వెంకన్న తలుచుకుంటే ఆయన ముందు ఆడమగ ఏమీ ఉండదు, ఎవరైనా గుండు చేసుకోవాల్సిన వాళ్ళే. జుట్టు ఇచ్చేస్తే నాకు అందం పోతుంది అని అంటే ఆయన ఏం ఒప్పుకోడు. కావాలని మొక్కే వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళకు కూడా ఏదో ఒక ప్రేరణ ఉంటేనే మొక్కుతారు. ఇది నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్నాను. ఊరికే ఆడవాళ్ళు జుట్టు ఇస్తాను మొక్కరు కదా పని పాట లేకుండా, ఎందుకంటే ఆడవాళ్ళకి జుట్టు అంటే చాలా ఇష్టం. ఆ జుట్టు తెల్లబడితేనే ఒప్పుకోము, రంగులు వేసుకుంటాము. రంగులు వేసుకోకపోతే ఎక్కడ ముసలోళ్ళు అంటారో, మన మొహం కూడా ముసలిగా ఉంటుంది అని కలర్ వేసుకుంటుంటాం, అలాంటిది గుండు చేసుకుని కనిపిస్తామా? ఇది ఈరోజు మీకు షేర్ చేయాలనుకున్నాను. చూసారా, కలియుగం 2023 ఎండింగ్లోకి వచ్చింది ఇప్పుడు. అయినా కూడా భగవంతుడు తన మహిమలు చూపిస్తూనే ఉన్నాడు. అనుభవించే వాళ్ళు ఆ మహిమను అనుభవిస్తూనే ఉన్నారు. నమ్మని వాళ్లకు నమ్మనట్టే ఉంది, నమ్మిన వాళ్లకు నమ్మినట్టే ఉంది. అందుకని ఎవరిని చిన్న చేసి మాట్లాడద్దు. నేను ఇది ఈరోజు వెంకన్న మహిమల గురించి చెప్పాలనుకున్నాను. చాలా లెంతీగా అయింది వీడియో, ఓపికగా విన్నందుకు థ్యాంక్స్.